హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదైతే ఋత్విక్కి రెండోసారి పుట్టు వెంట్రుకలు తీపించడానికి అన్నవరం అయితే వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి 8:30 ఆ టైంకి స్టార్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 10 అయిపోయింది. ఇక కింద ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకుని కొండకి పైకి అయితే వచ్చాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇంకా కార్ పార్కింగ్ నుంచి కొంత దూరం నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక వెళ్ళగానే ముందుగా ఋత్విక్కి తలనీళ్ళు లేవడానికి అయితే వెళ్తున్నాము. తలనీళ్ళు లేవడానికి ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. ఇక టికెట్ తీసుకొని తల తీపించడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము తిరుపతిలో అయితే తీపించాము. తర్వాత సెకండ్ టైం అయితే ఇదే గోల్ అయితే చేయకుండా బాగానే తీపించుకున్నాడు. వానికి తలిచిన తర్వాత వాడిని రెడీ చేసేసి వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజైతే ఏకాదశి, చాలామంది వ్రతం చేయించుకోవడానికి అయితే వచ్చారు. ఇంకా రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది వ్రతం చేయించుకోవడానికి అయితే వచ్చారు. మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయాం. ఇక మొత్తం హాల్ అంటే నిండిన తర్వాత అయితే వ్రతం మొదలుపెట్టారు. వ్రతానికి మేమైతే 300 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది వ్రతానికి ఏం తీసుకెళ్ళాలని. మనం వ్రతానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు తీసుకెళ్తే సరిపోతుంది. పూజ సామాగ్రి అంతా కూడా అక్కడే ఇస్తారు. మేము వ్రతానికి త్వరగా వెళ్ళిన హాల్ అంతా నిండి వ్రతం స్టార్ట్ అయ్యేటప్పటికి 11:30 ఆ టైం అయిపోయింది. ఇంకా వ్రతం పూర్తి అయ్యేటప్పటికి అయితే 12:45 అయిపోయింది. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఇక వ్రతం పూర్తయిన తర్వాత అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం అయితే కొంచెం తిని దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే ఒక 2 నిమిషాలు అలా నిల్చొని చూసాము. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరనమాట. అందుకు చాలా ఖాళీ ఉంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనానికి వెళ్ళేటప్పుడు కౌంటర్లో ఫోన్స్ అయితే ఇచ్చాము. ఆ ఫోన్స్ అయితే తీసుకొని కిందకైతే వచ్చాము. ఇంక ఇక్కడ మేమైతే కొంతసేపు కూర్చున్నాము. మా వాడు బొమ్మలు చూసి ఏడ్చి బాల్ అయితే కొనుక్కున్నాడు. ఇంకా అక్కడ ప్రసాదం కౌంటర్లో అన్నవరం ప్రసాదం అయితే తీసుకుని అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాము. ఇక అన్నదాన సత్రంలో భోజనం చేసేసి ఇంటికైతే వచ్చాము. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.